తెలంగాణలో మిషన్ 15 అంటోంది కాంగ్రెస్ హైకమాండ్. అంటే 15 ఎంపీ సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టింది. ఈ 15 సీట్లు గెలిపించే బాధ్యత తెలంగాణలోని మంత్రులదే అంటోంది కాంగ్రెస్ హైకమాండ్. దాన్ని బట్టే మంత్రుల పనితీరును అంచనా వేస్తామంటున్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. తెలంగాణలో 15 ఎంపీ సీట్లు గెలిపిస్తేనే వాళ్లు రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో కొనసాగుతారని హింట్ ఇచ్చారు కేసీ వేణుగోపాల్. మంత్రుల పనితీరును ఢిల్లీ నాయకత్వం పరిశీలిస్తోందంటున్నారు. గాంధీ భవన్ లో జరిగిన మీటింగ్ లో ఈ విషయం క్లియర్ గా చెప్పారు. మంత్రులే కాదు, కాంగ్రెస్ సీనియర్ నేతలకు కూడా ఏఐసీసీ పెద్దలు టార్గెట్ పెట్టారు. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఇంకా ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను భర్తీ చేస్తారు. అందులో బెర్త్ దక్కించుకోవాలంటే ఇప్పుడు కాంగ్రెస్ కి ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యతను సీనియర్లు తీసుకోవాల్సిందే అంటోంది కాంగ్రెస్ హైకమాండ్. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలు ఉంటే రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కకు తప్ప మిగతా మంత్రులందరికీ కూడా ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. అంటే 10 మంది మంత్రులు 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలను తీసుకోవాలి. ఇంకా మిగిలిన 7 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ సీనియర్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. మొదట్లో సీఎం రేవంత్ కి చేవెళ్ల, మహబూబ్ నగర్, అలాగే భట్టికి సికింద్రాబాద్ బాధ్యతలు అప్పగించింది ఏఐసీసీ. ఆ తర్వాత మార్చి చివరి వారంలో వాళ్ల పేర్లను ఇన్ఛార్జ్ లిస్టు నుంచి తీసేసింది ఏఐసీసీ. మే 13న తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. మే 11న పార్టీల ప్రచారం ముగుస్తుంది. ఇప్పటి నుంచి మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలంతా మే 11 దాకా నియోజకవర్గాల్లోనే ఉండాలని కేసీ వేణుగోపాల్ ఆదేశించారు. ప్రచారం, బహిరంగ సభలు, రోడ్ షోలు, నాయకులందరినీ కలుపుకుపోవడం, పోల్ మేనేజ్మెంట్ బాధ్యతలను లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జిగా ఉన్న మంత్రులు, సీనియర్ లీడర్లే చూసుకోవాలి. రాత్రిళ్లు నియోజకవర్గాల్లోనే బస చేయాలి. ఊరికే హైదరాబాద్ కు రావద్దని చెప్పారు కేసీ వేణుగోపాల్. హైదరాబాద్, సికింద్రాబాద్ ఇన్ఛార్జీలు తప్ప మిగతా మంత్రులు, సీనియర్ నేతలెవరూ హైదరాబాద్ సిటీకి రావద్దని కోరారు. ఇప్పుడు తెలంగాణ మంత్రుల మెడ మీద ఏఐసీసీ కత్తి వేలాడుతోంది అనుకోవాలి. ఏఐసీసీ ఇచ్చిన మిషన్ 15 అంటే 15 మంది ఎంపీ సీట్లను గెలిపించడానికి ఎవరు ఎంత ప్రయత్నం చేస్తారు, లోక్సభ ఎన్నికల తర్వాత ఎవరి మంత్రి పదవి కోల్పోతారన్నది చూడాలి.